హరిహర హిరణ్యగర్భేభ్యో నమః. శ్రీమదాంధ్ర మహాభారతం ఆదిపర్వము ప్రథమాశ్వాసము. మంగళశ్లోకం. శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీపుంసయోగోద్భవాం ఏ వేదత్రయమూర్తయస్త్రిపురుషాః సంపూజితావస్సురైః భూయాసుః పురుషోత్తమా అంబుజభవః శ్రీకందరాః శ్రేయసే అని సకల భువన రక్షణ ప్రభువులై ఆద్యులైన హరిహర హిరణ్యగర్భ పద్మోమా వాణీపతుల స్తుతించి తత్ప్రసాద సమాసాదిత నిత్య ప్రవర్ధమాన మహామహీరాజ్య విభవుండును నిజభుజ విక్రమ విజితారాతి రాజనివహుండును సకల జగజ్జేగీయమాన నానా గుణరత్న రత్నాకరుండును ఐపరగుచున్న రాజరాజ నరేంద్రుండు రాజకులైకభూషణుడు రాజమనోహరుడు అన్యరాజ తేజో జయశాలి శౌర్యుడు విశుద్ధ యశరదిందు చంద్రిక రాజిత సర్వలోకుడు అపరాజిత భూరి భుజా కృపాణ ధారాజల శాంత శాస్త్రవ పరాగుడు రాజమహేంద్రుడు ఉన్నతిన్ విమలాదిత్య తనూజుడు విమల విచారుడు కుమార విద్యాధరుడు ఉత్తమ చాళుక్యుడు వివిధాగమ విజిత శ్రముడు తుహినకరుడు రుకాంతిన్ ఘన దురితానుబంధ కలికాలజ దోష తుషార సంహతిన్ తనయుదయ ప్రభావమున దౌగజోపి జగజ్జనానురంజనమగు రాజ్య సంతత వసంత నితాంత విభూతినెంతయున్ తనరు చళుక్యమమ్మధుడు ధర్మదయార్ద్ర నిబద్ధ బుద్ధియై ఆశ్రిత పోషణంబున అనంత విలాసమునన్ మనీషి విద్యాశ్రమ తత్వవిత్తమున దానగుణావిరతిన్ సమస్త వర్ణాశ్రమ ధర్మ రక్షణ మహామహిమన్ మహినొప్పు సర్వలోకాశ్రయుడు ఆదిరాజనిభుడు అత్యకలంక చరిత్ర సంపదన్ నిజమహీమండల ప్రజ ప్రీతి బెంచుతు పరమండలంబుల ధరణి పతులను అదిమి కపంబుల ముదముతో గొనుచును బలిమినీయని భూమి వలయ పతులను ఉక్కడగించుచు దిక్కుల తనయాజ్ఞ వెలిగించుచును విప్రకులమునెల్ల బ్రోచుచు శరణన్నగాచుచు భీతుల అగ్రజన్ములకు అనుగ్రహమున చారుతర మహాగ్రహారంబులిచ్చుచు దేవభోగముల మహావిభూతి ధనరజేయుచు ఇట్లు మనుమార్పుడగు విష్ణువర్ధనుండు వంశవర్ధనుండు అఖిల జలధి వేలావలయ వలయిత వసుమతీ వనితా విభూషణంబైన వేగీ దేశంబునకు నాయకరత్నంబునుంబోని రాజమహేంద్రపురంబునందు మహేంద్ర మహిమతో పరమానందంబున అనవరత మహామహీరాజ్య సుఖంబులు అనుభవించుచు సకల భువన లక్ష్మీ విలాస నివాసంబైన రమ్య హర్మ్యతలంబున మంత్రి పురోహిత
సేనాపతి దండనాయక దౌవారిక మహాప్రధాన అనంత సామంత విలాసిని పరివృతుండయి అపార శబ్దశాస్త్రపారగులైన వైయాకరణులను భారత రామాయణాది అనేక పురాణ ప్రవీణులైన పౌరాణికులను మృదు మధుర రసభావభాసుర నవార్ధ వచన రచనా విచారదులైన మహాకవులను వివిధ తర్క విగాహిత సమస్త శాస్త్ర సాగర గరీయ ప్రతిభులైన తార్కికులను ఆదిగా గలువు విద్వజ్జనంబులు పరివేష్టించి కొలువ విద్యా విలాస గోష్ఠి సుఖోపవిష్టుండయి ఇష్ట కథా వినోదంబుల నుండి ఒక్కనాడు తన కుల బ్రాహ్మణు అనురక్తు అవిరళ జపహోమ తత్పరు విపుల శబ్దశాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతు పాతృ ఆపస్తంభ సూత్రు ముద్గల గోత్రజాతు సద్వినుతావదాత చరితు లోకజ్ఞు ఉభయ భాషా కావ్య రచనాభిశోభితు తత్ప్రతిభాభియోగ్యు నిత్య సత్యవచను మత్యమరాధిపాచార్యు సుజను నన్నపార్యుదూచి పరమధర్మ విదుడు పరచడుక్యాన్వయాభరణుడు ఇట్టులనియే కరుణతోడ విమలమతిన్ పురాణములు వింటిననేకములు అర్ధధర్మశాస్త్రముల చెరంగిరింగితిని ఉదాత్త రసాన్విత కావ్య నాటక క్రమములు పెక్కు సూచితి జగత్పరిపూజ్యములైన ఈశ్వరాగమములయందు నిల్పితి ప్రకాశముగా హృదయంబు భక్తితో అయినను నాకు ననవరతంబును శ్రీ మహాభారతంబునందలి అభిప్రాయంబు విననభిలాష పెద్దయ్యుండు ఇవియేనున్ సతతంబునాయడ కరంబిష్టంబులయ్యుండు పాయవు భూదేవకులాభితర్పణమహీయ ప్రీతియున్ భారత శ్రవణాసక్తియు పార్వతీపతి పదాబ్జాన పూజా మహోత్సవమున్ సంతత దానశీలతయు శశ్వత్ సాధు సాంగత్యమున్ మరి అదియునుగాక హిమకరుదొట్టి పూరు భరతేశ కురు ప్రభు పాండుభూపతుల్ క్రమమున వంశకర్తలనగా మహినొప్పిన అస్మదీయ వంశమున ప్రసిద్ధులై విమల సద్గుణ శోభితులైన పాండవోత్తముల చరిత్ర నాకు సతతంబు వినంగనభీష్టమెంతయున్ అమల సువర్ణ శృంగఖురమై కపిలంబగు ఘోషతంబును ఉత్తమ బహువేద విప్రులకు దానము చేసిన తత్ఫలంబు తథ్యమ సమకూరు భారత కథా శ్రవణాభిరతిం మదీయ చిత్తముననిశంబు భారత కథా శ్రవణ ప్రవణంబ కావునన్ జననుత కృష్ణద్వైపాయనముని వృషభాభిహిత మహాభారత బద్ధ నిరూపితార్థమేర్పడ తెనుగున రచయింపుము అధిక దీయుక్తిమెయిన్ బహుభాషల బహువిధముల
బహుజనముల వలన వినుసు భారత బద్ధ స్పృహులగు వారికి నెప్పుడు బహుయాగంబుల బలంబు పరమార్థమగున్ అని ఆనతిచ్చిన విని ఆ కవివరుండిట్లనియే అమలిన తారకా సముదయంబుల నెన్నను సర్వవేద శాస్త్రముల అశేష పారము ముదంబున బొందను బుద్ధిబాహు విక్రమమున దుర్గమార్ధ జల గౌరవ భారత భారతీ సముద్రము దర్యంగనీదను విధాతృణకైనను నేరబోలునే అయినను దేవా నీ అనుమతంబున విద్వజ్జనంబుల అనుగ్రహంబునంజేసి నానేర్చు విధంబున ఇక్కావ్యంబు రచించెదనని హరిహరాజ గజాననార్కషడాస్య మాతృ సరస్వతి గిరిసుతాదిక దేవతాతతికిన్ నమస్కృతి చేసి దుర్భర తపో విభవాదికున్ కురుపద్య విద్యకునాద్యు అంబురుహ గర్భ నిభున్ ప్రచేత సుపుత్రు భక్తిదలంచుతుం భారత భారతీషు భగభస్తి చయంబులజేసి ఘోర సంసార వికార సంతమ సజాల విజృంభము వాపి సూరి చేతోరుచిరాబ్జ బోధనరతుండగు దివ్య పరాశరాత్మజాంభోరుహమిత్రుగొల్చి ముని పూజితు భూరి యశో విరాజితుం పరమ వివేక సౌరభ విభాసిత సద్గుణ పుంజవారిజోత్కర రుచిరంబులై సకల గమ్య సుతీర్థములై మహామనోహర సుచరిత్ర పావన పయః పరిపూర్ణములైన సత్సభాంతర సరసీవనంబుల ముదంబొనరన్ కొనియాడి వేడుకన్ పాయక పాకశాసనికి భారత ఘోర రణంబునందు నారాయణునట్లు తానును హరామర వంశ విభూషణుండు నారాయణ భట్టు వాంగ్మయ ధురంధరుడున్ తనకిష్టుడున్ సహాధ్యాయుడునైన వాడు అభిమతంబుగ తోడై నిర్వహింపగన్ తారమతిన్ కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తి లోనారసి మేలునాన్ ఇతరులక్షర రమ్యతనాదరింప నానారుచిరార్థ సూక్తి నిధి నన్నయభట్టు తెనుంగునం మహాభారత సంహితా రచన బంధురుడయ్యే జగద్ధితంబుగన్ తత్కథా ప్రారంభం వ్యక్తిదైన నైమిషారణ్య పుణ్యక్షేత్రమున కులపతి శౌనకుండను పరమమౌని బ్రహ్మర్షిగణ సముపాసితుండై సర్వలోకహితార్థంబు లోకనుతుడు ద్వాదశ వార్షికోత్తమ సత్రయాగంబు ముగిచేయుచున్ననం మునుల కడకు వచ్చి తాను ఉగ్రశ్రవసుడను సూతుడు రౌమహర్షణి సుపౌరాణికుండు పరమభక్తితోడ ప్రణమిల్లియున్న అక్కథకు వలన ముని నికాయమెల్ల వివిధ పుణ్యకథలు వినువేడ్క అతని పూజించిరి అపరిమిత విశేష విధుల అక్కథకుండు
విండియు నమ్ముని సంఘంబునకు నమస్కారంబు చేసి అనేక పురాణ పుణ్య కథా కథన దక్షుండ వ్యాస శిష్యుండైన రోమహర్షణునకు పుత్రుండ నా వలన ఎక్కద వినవలతురు అని అమ్మునుడు అతనికిట్లనిరి. ఏయది హృద్యము అపూర్వం వేయది యదాని వినిన ఎరుక సమగ్రం వైయుండు అఘని బర్హణమేయది అక్కదయ వినగనిష్టము మాకు అనిన ఉగ్రశ్రవసుండు అట్లేని మీకు నభిమతంబైన పుణ్యకథ చెప్పెదా దత్తావధానులై వినుండు అని శౌనకాది మహామునుల గిట్టని చెప్పందొడంగే. ఆదియుగంబునందు కృష్ణద్వైపాయనుండను బ్రహ్మర్షి తొల్లి వేదంబులు ఏకీభూతంబులై ఏర్పడకున్న ఋగ్యజుస్సామాధర్వంబులుగా విభాగించి తన శిష్యులైన పైల వైశంపాయన సుమంతు జైమినులన్ బంచి క్రమంబున చతుర్వేద సూత్రంబుల చేయించి వేదవ్యాసుండై నిజ తపోమహత్వంబునంజేసి బ్రహ్మచేతననుజ్ఞాతుండై అష్టాదశ పురాణంబులును ధర్మశాస్త్రార్థతత్వంబులును చతుర్వేద వేదాంతాభిప్రాయంబులును చతుర్వర్గ వర్గానుబంధ బంధుర కథేతిహాసంబులును చతుర్యుగ మహర్షి రాజవంశ చరిత్రంబులును చతుర్వర్ణాశ్రమ ధర్మ క్రమంబులును చతుర్ముఖ ప్రముఖ నిఖిల సురమునిగణ పూజితుండైన శ్రీకృష్ణుని మాహాత్మ్యంబును పాండవాది భారత వీరుల మహాగుణంబులును తన విమల విజ్ఞానమయంబైన వాగ్దర్పణంబునందేర్పడ విరుంగుచుండ ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని అధ్యాత్మ విధులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రం బని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని ఐతిహాసికులు ఇతిహాసమనియు పరమ పౌరాణికులు బహుపురాణ సముచ్చయం బని మైగొనియాడుచుండ వివిధ వేదతత్వవేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుడు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుతుండజేసే భారతంబు అదియునున్ పౌష్యంబు పౌలోమంబు ఆస్తికంబు ఆదివంశావతారంబు సంభవ పర్వంబు జతుగృహదాహంబు హైడింబంబు బకవధ చైత్రరథంబు ద్రౌపదీ స్వయంవరంబు వైవాహికంబు విదురాగమనంబు రాజ్యార్థలాభంబు అర్జున తీర్థయాత్ర సుభద్రా కళ్యాణంబు హరణహారిక ఖాండవదహనంబు మయదర్శనంబు సభాపర్వంబు మంత్రపర్వంబు జరాసంధవధ దిగ్విజయంబు రాజసూయంబు అర్ఘ్యాభిహరణంబు శిశుపాలవధ ద్యూతంబు అనుద్యూతంబు ఆరణ్యంబు కిమ్మీరవధ ఇంద్రకీలాభిగమనంబు కైరాతంబు ధర్మజతీర్థయాత్ర జటాసురవధ యక్షయుద్ధంబు అజగరంబు మార్కండేయోపాఖ్యానంబు సత్యా ద్రౌపదీ సంవాదంబు ఘోషయాత్ర ప్రాయోపవేశంబు వ్రీహి ద్రోణకాఖ్యానంబు ద్రౌపదీ హరణంబు కుండలాహరణంబు ఆరణేయంబు వైరాటంబు కీచకవధ గోగ్రహణంబు అభిమన్యు వివాహంబు ఉద్యోగంబు సంజయయానంబు ధృతరాష్ట్ర ప్రజాగరణంబు సానత్సుజాతంబు యానసంధి భగవద్యానంబు సేనా నిర్యాత్ర ఉలూక దూతాభిగమనంబు సమరథ అతిరథ సంఖ్యానంబు కర్ణభీష్వ వివాదంబు
అంబోపాఖ్యానంబు జంబూషండ వినిర్మాణంబు భూమి పర్వంబు భీష్మాభిషేకంబు భగవద్గీత భీష్మవధ ద్రోణాభిషేకంబు సంసప్తకవధ అభిమన్యువధ ప్రతిజ్ఞా పర్వంబు జయద్రథవధ ఘటోత్కచవధ ద్రోణవధ నారాయణాస్త్ర ప్రయోగంబు కర్ణపర్వంబు శల్యపర్వంబు రథప్రవేశంబు గదాయుద్ధంబు తారస్వతంబు సౌప్తిక పర్వంబు ఐశీకంబు జలప్రదానంబు స్త్రీ పర్వంబు శ్రాద్ధ పర్వంబు రాజ్యాభిషేకంబు చార్వాక నిగ్రహంబు గృహ విభాగంబు శాంతి పర్వంబు రాజధర్మానుకీర్తనంబు ఆపద్ధర్మంబు మోక్షధర్మంబు ఆనుశాసనికంబు భీష్మ స్వర్గారోహణంబు ఆశ్వమేధికంబు అనుగీత ఆశ్రమవాసంబు పుత్ర సందర్శనంబు నారదాగమనంబు మౌసలంబు మహాప్రస్థానికంబు స్వర్గారోహణంబు హరివంశంబు భవిష్యత్ పర్వంబు అను శతపర్వంబులు కలిగి ఆయురర్థులకు దీర్ఘాయురవాప్తియు అర్ధార్థులకు విపులార్థములును ధర్మార్థులకు నిత్యధర్మ సంప్రాప్తియు వినయార్థులకు మహావినయమతియు పుత్రార్థులకు బహుపుత్ర సమృద్ధియు సంపదర్థులకు ఇష్ట సంపదలును కావించునెప్పుడు భావించి వినుచుండు మారలకు మహాభారతంబు భక్తియుక్తులైన భాగవతులకు శ్రీవల్లభుండు భక్తవత్సలుండు భవభయంబులెల్ల పాపి ఇష్టార్థ సంసిద్ధి కరుణతోడ చేయునట్లు మరియు పౌష్యోలంక మాహాత్మ్యంబును భృగువంశ కీర్తనంబును నాగగరుడ సంభవంబును సముద్ర మథనంబును ఉచ్చైశ్రవో జన్మంబును సౌపర్ణోపాఖ్యానంబును ఆస్తిక చరితంబును జనమేజయ సర్పయాగంబును శ్రీ మహాభారత కథాశ్రవణ ప్రవృత్తియు వ్యాస జన్మంబును దేవదైత్య దానవ ముని యక్ష పక్షి గంధర్వాది నానావిధ భూత సంభవంబును తదంశావతారంబును రాజవంశానుకీర్తనంబును యయాతి చరితంబును భారత వంశానుకీర్తనంబును గంగా శంతను సమాగమంబును వసూత్పత్తియు స్వర్గమనంబును తదంశ సంఘాతంబున గాంగేయ జన్మంబును తద్రాజ్య నివర్తనంబును బ్రహ్మచర్యవ్రత ప్రతిజ్ఞా పాలనంబును సత్యవతి వివాహంబును చిత్రాంగద విచిత్ర వీర్య జన్మంబును చిత్రాంగద రాజ్యాభిషేకంబును చిత్రాంగద మరణానంతరంబున భీష్ముండు విచిత్ర వీర్యున్ కౌరవ రాజ్యంబునభిషిక్తుం చేయుటయు వాని పరోక్షంబున కృష్ణద్వైపాయన ముని వలన ధృతరాష్ట్ర పాండురాజుల జన్మంబును ఆణి మాండవ్యోపాఖ్యానంబును ధర్ముండు మాండవ్య శాపంబున శూద్రయోనియందు విదురుండై పుట్టుటయును ధృతరాష్ట్ర పాండురాజుల వివాహంబును పాండవధార్తరాష్ట్ర సంభవంబును పాండు నిర్యాణంబును కృపద్రోణ జన్మ కథనంబును కుమారాస్త్ర విద్యా గ్రహణంబును కుమారాస్త్ర సందర్శనంబును కర్ణార్జునుల పరస్పర క్రోధంబును ద్రుపద గ్రహణమోక్షణంబును యుధిష్ఠిరు యౌవరాజ్యాభిషిక్తుంజేయుటయు దుర్యోధను దుర్మంత్రంబును వారణావతయాత్రయు యతుగృహదాహంబును విదురోపదిష్టద్వారంబున పాండవ అపక్రమణంబును హిడింబా దర్శనంబును హిడింబు వతయును కటోత్కచ సంభవంబును పాండవులకి ఏకచక్రాపురంబున విప్రగృహంబున అజ్ఞాతచర్యయు బకవధయును పృష్టజుమ్న ద్రౌపదీ జన్మ కథనంబును కృష్ణద్వైపాయన సందర్శనంబును గంగా తీరంబున అంగారపర్ణున అర్జునుండు జయించుటయు తాపత్య వశిష్ఠో ఔర్వోపాఖ్యానంబును
పాండవులు పాంచాల దేశంబునకుంజనుటయు ద్రౌపదీ స్వయంవరంబును పంచేంద్రోపాఖ్యానంబును ద్రౌపదీ వివాహంబును విదురాగమనంబును కృష్ణ సందర్శనంబును రాజ్యార్థలాభంబును కాండవ ప్రస్థ నివాసంబును సుందోపసుందోపాఖ్యానంబును నారదు వచనంబున ద్రౌపదియందు సమయక్రియయును అర్జును తీర్థాభిగమనంబును ఉలూపి సమాగమంబును చిత్రాంగదయందు బభ్రువాహను జన్మంబును ద్వారకాగమనంబును వాసుదేవానుమతంబున అర్జునుడు సుభద్ర వివాహంబగుటయు సుభద్రాహరణంబును హరణహారికయు అభిమన్యు సంభవంబును గాంధీవ దేవదత్త దివ్యరథాశ్వలాభంబును ఖాండవ దహనంబును అగ్నిభయంబు వలన మయభుజంగ మోక్షణంబును మందపాలోపాఖ్యానంబును అనువృత్తాంతంబుల నొప్పి 9,984 శ్లోకంబులు గలిగి మది పౌష్య పర్వమాదిగా 18 పర్వములను బర్వి మనఃప్రీతిదమగుచు ఆది పర్వం బది వినగానొప్పు భారతాద్యంబగుచు మరియు ధర్మరాజునకు సభాప్రాప్తియు కింకర దర్శనంబును నారదు వలన లోకపాల సభాశ్రవణంబును రాజసూయ మహాధ్వరారంభంబును జరాసంధవధయు గిరివ్రజ నిరుద్ధులైన రాజుల కృష్ణుండు విడిపించుటయును దిగ్విజయంబును రాజసూయంబును అర్ఘ్యాభిహరణంబును శిశుపాలవధయును రాజసూయ విభూతికి దుఃఖితుండై సభాస్ఖలితుండయున్న దుర్యోధనుం చూచి ద్రౌపదీ భీమసేనుడు నగుటయును తత్కారణంబున జూదంబాడుటయును అందు శకుని కైతవంబున ధర్మరాజ పరాజయంబును జూత దుఃఖార్ణవ మగ్నులైన పాండవులన్ పాంచాలి ఉద్ధరించుటయును పునర్జ్యూత పరాజితులై పాండవులు వనవాసగతులగుటయును అనువృత్తాంతంబుల నొప్పి 4,311 శ్లోకంబులు కలిగి పర్వి సభా ప్రభృతిగా నవపర్వములను విలవిస్తరిల్లి పండిత చేతో నిర్వృతి చేయుచు 2వ పర్వమున రమ్యమగు సభా పర్వమిల మరియు మహారణ్యంబునందు కిమ్మీరవధయును కృష్ణ పాంచాల ఆగమనంబును సౌభగాఖ్యానంబును యుధిష్ఠిర భీమసేన సంవాదంబును గురూపదేశంబున అర్జునుండు దివ్యాస్త్రంబులు వడయ తపశ్చరణంబు చేయుటయు ఈశ్వరుతోడి యుద్ధంబును లోకపాల సందర్శనంబును దివ్యాస్త్రలాభంబును స్వర్గగమనంబును ఇట బృహదశుండను మహామునింగా అంచుటయు యుధిష్ఠిరాదుల పరిదేవనంబును నలోపాఖ్యానంబును దమయంతి పతివ్రతాస్తుతియు యుధిష్ఠిరాదులకు అర్జున కుశలవార్త రోమజుండు చెప్పుటయు ధర్మజు తీర్థాభిగమనంబును జటాసురవధయును పాంచాలీనియుక్తుండై భీముండు సౌగంధిక పుష్పాహరణార్థంబు గంధమాదనంబునందలి కొలనికిదని అందు మణిమంతుడు మొదలుగా గల యక్ష రాక్షసులను దంపుటయు ఆజగరంబు అగస్త్యోపాఖ్యానంబును వాతాపి భక్షణంబును అపత్యార్థంబు అగస్త్య మహాముని లోపాముద్రను అభిగమించుటయు సేనకపోతంబులైన ఇంద్రాగ్నుడు శిబిమాంసంబుగునుటయు ఋష్యశృంగు చరితంబును పరశురామ చరితంబును కార్తవీర్యవధయును మాంధాతృ జన్మంబును సౌకన్యాఖ్యానంబును భార్గవుండైన చ్యవనుండు శర్యాతి యజ్ఞంబున ఆశ్వినుల సోమశీధులం చేసి వారి చేత జవ్వనంబు వడయుటయు జంతూపాఖ్యానంబును యజ్ఞపుత్రుండైన సోమకుండు బహుపుత్రార్థంబు యజ్ఞంబు చేసి పుత్రశతంబును పడయుటయు వంది అష్టావక్రుల వివాదంబును సముద్రంబును జయించి తిత్తిరియను మహర్షి తన తండ్రింబడయుటయు దివ్యాస్త్రంబులు బడసి
అర్జునుండు హిరణ్యపుర నివాసులైన పౌలోమ కాలకేయ నివాత కవచాదులను చంపుటయు గంధమాదనంబునకు అంతరుంగూడ వచ్చుటయు మార్కండేయ బహువిధోపాఖ్యానంబును కృష్ణ సందర్శనంబును సత్యా ద్రౌపది సంవాదంబును ఘోషయాత్రయు చిత్రసేనాది గంధర్వుల పెక్కండ్ర జయించి దుర్యోధనుని విడిపించుటయు దుర్యోధను ప్రాయోపవేశంబును వ్రీహిద్రోణకాఖ్యానంబును కలియుగ ధర్మంబును వామ్యాశ్వహరణంబును ఇంద్రజుమ్నోపాఖ్యానంబును సరస్వతీ గీతయు దుందుమారు చరితంబును జయద్రథుండు ఆశ్రమాంతరంబున ద్రౌపదినపహరించుటయు భీముండు వానిన్ పరిభవించుటయు ఉద్దాలకోపాఖ్యానంబును వైన్యోపాఖ్యానంబును శ్రీరామాయణ కథయును సావిత్ర్యుపాఖ్యానంబును పాండవులు క్రమ్మరి ద్వైతవనంబునకు వచ్చుటయు కర్ణు కవచ కుండలంబులు ఇంద్రుండుగొనుటయు ఆరణేయోపాఖ్యానంబును యముండు ధర్మజును అనుశాసించుటయు యము వలన వరంబులు వడసి పాండవులు పశ్చిమ దిక్కున కుంజనుటయు అను వృత్తాంతంబుల నొప్పి 13,664 శ్లోకంబులు కలిగి అరణ్య పర్వమనగా ఆరణ్య ప్రముఖ షోడశాంత పర్వాధారమయి సకల సూరి సభారమ్యంబగు తృతీయ పర్వము వెలయున్ మరియు విరాట నగరంబునకున్ జనుచుండి తత్సమీప శమీ వృక్షంబున పాండవులు తమయాయుధంబులు నిక్షేపించి తమ్మెవ్వరు నిరుంగకుండా విరాటుంగొలిచియునికియు అందు భీముండు సింహబలుందొట్టి సకల కీచకుల వధించుటయు గోగ్రహణంబున కురుబలంబుల నెల్ల ఒక్కరుండ జయించి ధనుంజయుండు గోగణంబుల క్రమరించుటయు విరాట రాజపుత్రి అయిన ఉత్తరను అభిమన్యుండు వివాహంబగుటయు అను వృత్తాంతంబుల నొప్పి 3,700 శ్లోకంబులు కలిగి పర్వుచు వైరాటాదిక పర్వ చతుష్టయమునను సభారంజనమై సర్వమనోజ్ఞము 4వ పర్వమునాదగి విరాట పర్వము వెలయున్ మరియు భారత రణోద్యోగులైన పాండవులు ఉపప్లావ్యంబున విడియుటయు అర్జున దుర్యోధనుడు ద్వారకా నగరంబునకుందని శ్రీకృష్ణునింగని సహాయత్వంబునకున్ ప్రార్థించుటయు నారాయణుండు వారిని ఆశ్వాసించి నారాయణ గోపాల బలంబుల చూపి నిరూపించి వారలం కోరికొనుండనుటయు నారాయణ గోపాల బలంబుల దుర్యోధనుండు కోరికొనుటయు నారాయణుని ఒక్కని అర్జునుండు కోరికొనుటయు ధృతరాష్ట్రుండు పనుప ఉపశమనార్థంబు ఉపప్లావ్యంబున సంజయుండు పాండవుల కడకుంబోవుటయు వాసుదేవ సహితులైన పాండవుల రణ ప్రారంభంబు విని ధృతరాష్ట్రుండు నిద్రాహారంబులు విడిచి చింతాక్రాంతుండగుటయు హితవచనుండైన విదురు పలుకులు వినమియు ధృతరాష్ట్రునకు మనస్తాపోపశమనంబుగా సనత్సుజాతుండు అధ్యాత్మ కథలు చెప్పుటయు వాసుదేవ అర్జునుల అత్యంత సాంగత్యం బెరింగి వచ్చి సంజయుండు సకల రాజ సమక్షంబున విస్తరించుటయు సర్వభూతహితుండైన శ్రీకృష్ణుండు పాండవ ధార్తరాష్ట్రులకు సంధిగా వింపందలంచి హస్తిపురంబునకుంజని అందు కర్ణాది దుష్ట శిక్షితుండైన దుర్యోధను దుర్మంత్రం బెరింగి విశ్వరూపంబు చూపుటయు కృష్ణుండు కర్ణునిన్ తన రథం వెక్కించుకొని ఉపాయంబున అనునయించి ఒడంబరు పనేరక కర్ణుచేతన్ ప్రత్యాఖ్యాతుండయి క్రమ్మరివచ్చుటయు బలాతిబల సంఖ్యానంబు ఎల్లి యుద్ధంబు చేయవలయునని కురుపతి పనుప ఉలూకుండను దూత పాండవుల పాలికి వచ్చి పరుసంబులు పలుకుటయు సమరథ అతిరథ సంఖ్యానంబు అర్ధరథులలోనన్ కలయన్ తన్నెన్నిన అలిగి కర్ణుండు భీష్ము 10 దినంబులు సమర పరాంగుండగుటయు రామ భీష్ముల యుద్ధ కీర్తనంబు అంబోపాఖ్యానంబును సంక్రందనోపాఖ్యానంబును
శ్వేతాభిషేకంబున అను వృత్తాంతంబులనొప్పి 6998 శ్లోకంబులు కలిగి విదితంబై ఉద్యోగము మొదలుగా 11 పర్వములనెంతయు ఒప్పిదమై ఏనవ పర్వం విధినానుద్యోగ పర్వము ఇమ్మగు సఫలన్. మరియు జంబూషండ వినిర్మాణంబు సంజయుండు ధృతరాష్ట్రునకుంజెప్పుటయు భూవిస్తారంబును భీష్మాభిషేకంబును పాండవ మధ్యమ విషాదంబును వాసుదేవుండు మోక్ష దర్శన హేతువులని చెప్పి అర్జును మోహభ్రాంతి చెరచుటయు శిఖండిం పురస్కరించుకొని అర్జునుండు భీష్ముని వధించుటయు అను వృత్తాంతంబుల నొప్పి 5184 శ్లోకంబులు కలిగి జంబూషండ వినిర్మాణం బాదిగ హృదయరోచనములగు ఏన్ పర్వంబులను భీష్మ పర్వము పంబి వినంబులుచు షష్ఠ పర్వం బగుచున్. మరియు ద్రోణాభిషేకంబును సంసప్తకులు అర్జునుం బాపికొని పోయి ఏకతంబు యుద్ధంబు చేయుటయు అర్జును చేత సుప్రతీక గజంబు తోడన భగదత్తు చావును ద్రోణ కర్ణాదులు పెక్కండ్రు కూడుకొని అధర్మ యుద్ధంబున అభిమన్యుం జంపుటయును అర్జును ప్రతిజ్ఞయు అభిమన్యు వధకున్ క్రుద్ధుండై అర్జునుండు 7 అక్షౌహిణుల బలంబులను ఒక్కరుండ చంపి సైంధవున్ దునుముటయును 9 కోట్లు సంసప్తకులను అర్జునుండు నిశేషంబు చేయుటయు అలంబస శ్రుతాయు జలసంధ సోమదత్త భూరిశ్రవో బాహ్లిక విరాట ద్రుపద ఘటోత్కచ ధార్తరాష్ట్ర నారాయణ గోపాలాది వధయును ద్రోణవధయును అశ్వత్థామ నారాయణాగ్నేయాస్త్ర కీర్తనంబును కృష్ణార్జునుల మహాత్మ్యంబును అను వృత్తాంతంబులనొప్పి 10919 శ్లోకంబులు కలిగి విననేడగు పర్వము మేలనగా ద్రోణాభిషేకమాదిగ కల 8 పర్వములను అత్యనుపమమై ద్రోణ పర్వమరున్ సఫలన్. మరియు కర్ణాభిషేకంబును కర్ణునకు రథంబు గడప శల్యుంబుంచుటయు త్రిపుర దహనోపాఖ్యానంబును కర్ణ శల్యుల పరస్పర వివాదంబు హంస కాకీయోపాఖ్యానంబును యుధిష్ఠిరార్జునుల పరస్పర క్రోధవచనంబులను అర్జున అనునయంబును వృషసేను వధయును దుశ్శాసనం చంపి భీముండు తద్వక్షోరక్తంబు ఆస్వాదించుటయు విప్రచాప నిమిత్తంబున కర్ణు రథచక్రంబు భూమియందు కృంగుటయు నాగాస్త్రభయంబున అర్జును రథంబు శ్రీకృష్ణుండు భూమియందు జనుపుటయు ఇంద్రాదిత్యుల పరస్పర సంవాదంబును కర్ణువధయును అను వృత్తాంతంబులనొప్పి 4090 శ్లోకంబులు కలిగి అనుపమ బలులగు కర్ణార్జున వీరుల శౌర్య మహిమ శోభిల్లంగా 8 పర్వం విధియన పరగున్ కర్ణ పర్వమతి హృద్యంబై. మరియు భారత వీరులెల్ల పరలోకగతులైన శల్యుండు రణభారంబు పూనుటయు కురుకుమార వధయును ధర్మజు రోషంబున శల్యు మరణంబును కురుముఖ్యుల వధయును సహదేవుని చేత అపుత్రకుండైన శకుని చావును సంజయ గ్రహణ మోక్షణంబును రథ ప్రవేశంబును భీమ దుర్యోధనుడ గదాయుద్ధంబును సరస్వత్యాది పుణ్యతీర్థ కీర్తనంబును అను వృత్తాంతంబులనొప్పి 3220 శ్లోకంబులు కలిగి సఫల విస్తరిల్లి శల్యాధికములైన 4 పర్వముల వినంగదాలి నవమ పర్వమనగ నవ్యార్ధరమణీయమగుచు శల్య పర్వమతిశయిల్లు. మరియు భీము గదాభిఘాతంబున
దుర్యోధనుండు తొడలు విరిగి పడిన పాండవులు రణంబుపసంహరించి చనిన నాటి రాత్రి కృతవర్మ అశ్వత్థామలు పాండవ శిబిరంబులపైన్ జనుటయు. అందు అశ్వత్థామ కోపోద్దీపితుండై తన ప్రతిజ్ఞ తీర దృష్టజుమ్న పురోగములైన సర్వపాంచాలులను ప్రతివింధ్యాది ద్రౌపదేయులను పాండవామాత్యులను సుఖసుప్తులైన వారి వధించుటయు. అందు శ్రీకృష్ణ ప్రసాదంబున పాండవులేవురు సాత్యకియుందప్పుటయు. పుత్ర భ్రాతృవధ దుఃఖితయై పాంచాలి అనశనంబు సంకల్పించుటయు. తద్వచనంబున భీముండు అశ్వత్థామ పిరుందంజనుటయు. భీమసేన భయార్తుండై అశ్వత్థామ అపాండవంబయ్యడుమని శరమోక్షణంబు చేయుటయు. అట్లు కాకుండెడుమని శ్రీకృష్ణుండు దానిని పరిహరించుటయు. దానిని తునియ అర్జునుండు తన దివ్యబాణంబున నేయుటయు. వ్యాసాశ్వత్థామల అన్యోన్య శాపంబులు అశ్వత్థామ శిరోరత్నంబు పాండవులు గొనుటయును అను వృత్తాంతంబుల నొప్పి 2174 శ్లోకంబులు కలిగి నుత సౌప్తికాది పర్వత్రితయంబునదనరి వసుమతీ సురవర సమ్మతమై సౌప్తిక పర్వము ప్రతిభ వినంబొలుచు దశమ పర్వం బగుచున్. మరియు వీరపత్ని విలాపంబును గాంధారీ ధృతరాష్ట్రుల కోపప్రసాదంబులను ధర్మజుండు రణనిహతులైన పితృపితామహ భ్రాతృపుత్ర భృత్ర భృత్య అమాత్య మాతుల ఆచార్య మిత్రాదులన్ పరీక్షించి యథావిధి సంస్కరింపన్ తగువారళం పంచుటయు. భారత వీరులకు ఉదకదానంబు చేయుటయు. తత్సమయంబున కుంతీదేవి పాండవులకు కర్ణుండు కూఢోత్పన్నుండని ఎరింగించుటయు. ధర్మజు విలాపంబును అనువృత్తాంతంబుల నొప్పి 1775 శ్లోకంబులు కలిగి పర్వుచు స్త్రీ పర్వాదిక పర్వంబులనేనిటన్ కృపాయుతమై స్త్రీ పర్వంబు పదునకొండగు పర్వము నా వెలయు సుకవి పండిత సబలన్. మరియు బంధువర్గంబు నెల్ల వధించి పరమ నిర్వేదన పరుండై కృష్ణువచనంబుల శాంతుండై ఉన్న ధర్మజు రాజ్యాభిషేకంబును చార్వాక నిగ్రహంబును గృహ ప్రవిభాగంబును ధర్మజునకు శరతల్పగతుండైన భీష్ముండు ధర్మ విధులైన రాజులకెల్లా హితంబుగా రాజధర్మంబులు ఆపద్ధర్మంబులు ఏ వారి నెరింగిన సర్వజ్ఞాన సంపన్నులగుదురు అట్టి మోక్షధర్మంబులు చెప్పుటయును అను వృత్తాంతంబుల నొప్పి 14,725 శ్లోకంబులు కలిగి సకలహితంబై శాంత్యాదిక పర్వచతుష్టయము విదితమై సమబుద్ధికి 12వ పర్వంబకడున్ మేలనగ శాంతి పర్వము వెలయున్. మరియు పితామహుండవు గాంగేయు వలన సర్వధర్మ నిశ్చయంబును దాన విధులును ఆచార విధులును ధర్మరాజెరుంగుటయు పుత్రానుశాసనంబును భీష్మ స్వర్గారోహణంబును అను వృత్తాంతంబుల నొప్పి 12,000 శ్లోకంబులు కలిగి వనరుత్రయోదశ పర్వం బనగా అనుశాసనాద్యమగు పర్వయుగంబున మేలై విబుధ శ్రేణి నుతంబై అనుశాసనిక పర్వమిలన్. మరియును అశ్వమేధారంభంబును సంవర్త మరుత్తియోపాఖ్యానంబును స్వర్ణకోశ సంప్రాప్తియు ఉత్తర గర్భంబున అశ్వత్థామ ఆశ్రదగ్ధుండై శ్రీకృష్ణు చేత సంజీవితుండైన పరీక్షితుని జన్మంబును అర్జునునశ్వానుసరణంబును ఎడనెడ రాజుల తోడి యుద్ధంబును చిత్రాంగద పుత్రుండైన బభ్రువాహనుండు ఆహవంబున అర్జునున్ పరిభవించుడయును అశ్వమేధ మహాయజ్ఞంబునందు నకులోపాఖ్యానంబును అనుగీతయు బ్రాహ్మణ గీతయు
గురు శిష్య సంవాదంబును అను వృత్తాంతంబులనొప్పి 4020 శ్లోకంబులు గలిగి అభిమతంబగుణశ్వమేధాదికత్రి పర్వయుతమై చతుర్దశ పర్వమనగా ఆశ్వమేధిక పర్వమత్యంత వివిధ వస్తు విస్తరమగు బుధవరుల సభల. మరియు ధృతరాష్ట్రుండును గాంధారియు రాజ్యంబు విడిచి విదుర సంజయ సహితంబుగా ఆశ్రమవాసంబునకు దనుటయును సకల రాజ్య భారధౌరేయుడైన కొడుకుల విడిచి కుంతీదేవి గురు శుశ్రూషాపరయయి వారి పిరుందన పోవుటయు సమర నిహతులైన పుత్ర పౌత్రులనెల్ల ధృతరాష్ట్రుండు వ్యాసవర ప్రసాదంబునగాంచి విగత శోకుండయి గాంధారి కుంతి విదుర సంజయులతో పరమసిద్ధి కించనుటయును పాండవులు నారదు వలన నిఖిల యాదవ వ్యసనం బెరుంగుటయు అను వృత్తాంతంబులనొప్పి 1106 శ్లోకంబులు గలిగి అమితార్థయుక్తితో ఆశ్రమవాసాది త్రిపర్వ సహితంబై ఆశ్రమవాస పర్వమత్యుత్తమ కథలను వెలయు 15 పర్వంబై. మరియు యాదవులెల్ల మదిరాపాన పరవశులయి శాప నిమిత్తంబున సముద్ర తీరంబున తమలో బోరి పొడిచికొని పరలోకగతులగుటయు దానిని రింగి రామకృష్ణాది యాదవ విరహితంబైన ద్వారవతికి అర్జునుండరిగి విషణ్ణ చిత్తుండయి వసుదేవాది యాదవులనెల్ల సంస్కరించి యాదవ కళత్రంబులనెల్ల తోడ్కొని వచ్చుతో గాంధీవ దివ్య బాణంబుల శక్తి తరిగిన వనచర భయంబు వలన తత్కళత్రంబుల రక్షింపనోపమియు అర్జునుండు ధర్మరాజు కడకు వచ్చి వ్యాసవాక్య ప్రబోధితుండై సన్యసించుటయు అను వృత్తాంతంబులనొప్పి 300 శ్లోకంబులు గలిగి 16వ పర్వంబై మౌసల పర్వంబునా బరగే. మరియు పరీక్షిత్ రాజ్యాభిషేకంబును రాజ్య పరిత్యాగము చేసి పాండవులేవురు ద్రౌపదీ సహితులై పరమసిద్ధి కింజనుటయు అను వృత్తాంతంబులనొప్పి 120 శ్లోకంబులు గలిగి 17వ పర్వంబై మహాప్రస్థానికంబునాన్ బరగే. మరియు కర్ణు నరక ప్రాప్తియు తన్మోక్షణంబును స్వర్గంబున భారత వీరుల సంగమంబును కర్మ పరిపాక ఉపభోగంబు అను వృత్తాంతంబులనొప్పి 200 శ్లోకంబులు గలిగి 18వ పర్వంబై స్వర్గారోహణంబునా బరగే. ఇట్టు 18 పర్వంబులు కలిగి అమితాఖ్యానక శాఖలన్ బొలిచి వేదార్థామలఛాయమై సుమహావర్గ చతుష్క పుష్ప వితతిన్ శోభిల్లి కృష్ణార్జునోత్తమ నానాగుణ కీర్తనార్థఫలమై ద్వైపాయనోద్యానజాత మహాభారత పారిజాతమరున్ ధాత్రీసురప్రాధ్యమై. ఇట్టి మహాభారతంబును అనేక విధ పదార్థ ప్రపంచ సంచితంబును ఉపపర్వ మహాపర్వ ఉపశోభితంబును ఉపద్వీప మహాద్వీప సంభృతంబైన భువనంబు అజుండు నిర్మించినట్లు కృష్ణద్వైపాయనుండు నిఖిల లోకహితార్థంబు దత్తావధానుండై సంవత్సరత్రయంబు నిర్మించి దాని దేవలోకంబునందు వక్కాణింప నారదుం బనిచే పితృలోకంబున వక్కాణింప అసిదుండైన దేవలుం బనిచే గరుడ గంధర్వ యక్ష రాక్షసలోకంబులందు వక్కాణింప శుకుం బనిచే నాగలోకంబునందు వక్కాణింప సుమంతుం బనిచే మనుష్యలోకంబున జనమేజయునకు వక్కాణింప వైశంపాయనునిన్ బనిచే నేనా వైశంపాయన మహాముని వలన విని వచ్చితి. తొల్లి కృతత్రేతావసాన సమయంబున దేవాసుర రామరావణ యుద్ధంబులును బోలే ద్వాపరాంతంబునన్ పాండవ ధార్తరాష్ట్రులకు
మహాఘోర యుద్ధం వయ్యే. అందు 10 దినంబులు భీష్ముడాహవభారకుండు గురుండు 5 దివసంబులు కర్ణుడున్ దివసద్వయంబు దినార్థమందుదిత తేజుడు శల్యుడు అత్యధికోగ్ర వీర గదారణం 10 దినార్థముగాగ ఇట్లు మహాభయంకర వృత్తితోన్. 10 దినములైదు ప్రొద్దులు 10 రెండాళ్ళు ఒక్క పగలున్ రేయున్ మదమున రణమునరించిరి నది సుత గురు కర్ణ శల్య నాగపురీషుల్. 7 క్షౌహిణులెన్న పాండవ బలంబు 11 రూఢిన్ కౌరవ సైన్యము ఈ ఉభయమున్ రోషాహతాన్యోన్యమై ఈడంబోవక వీకమై పొడువగా ఏ పారు ఘోరాజినల్లాడెన్ ధాత్రి శమంత పంచకమునందు 18 ఇట్టి మహాభారతంబు కృష్ణద్వైపాయన మహాముని విరచితంబై ప్రవర్తిల్లుచుండు. ఇమ్మహాభారతం బిమ్ములబాయక విహితావధానులై వినుతునుండు వారికి విపుల ధర్మారంభ సంసిద్ధి అగు పరమార్థంబ ఆశ్రమమున వేదముల్ 4 ఆది పురాణముల్ 18 తత్ప్రమిత ధర్మశాస్త్రంబులును మోక్షశాస్త్ర తత్వంబులు ఎరిగిన ఫలమగు ఎలప్రొద్దు దానములను బహువిధ క్రతు హుత జప బ్రహ్మచర్యములను బడయబడిన పుణ్యఫలము బడయబోలు అశేష పాపక్షయంబునగు శుభంబు పెరుగు. సాత్యవతేయ విష్ణుపద సంభవమై విబుధేశ్వరాబ్ధి సంగత్యుపశోభితం వై జగద్విదితం బగు భారతీయ భారత్యమరాపగౌహము నిరంతర సంతత పుణ్య సంపదున్నత్యభివృద్ధి సేయు వినినన్ కొనియాడిన ఎలవారికి అన్ని విని శౌనకాది మహామునులు శ్రీ మహాభారత కథాశ్రవణ కుతూహల పరులయి ఆ కథకునకిట్లనిది. అనగా మున్ను చమంత పంచకమునై అక్షౌహిణీ సంఖ్యయుం వినగా మాకెరిగించి భారత కథా విభూతికి కారణంబును తద్భారత విస్తరోక్తి విభవంబున్ పాండవాడంబరంబును భీష్మాది కురు ప్రవీర చరితంబున్ చెప్పుము ఉజ్జన్మతి. అని నవిని రోమహర్షణ తనయుండం మునులకు అతిముదంబున వినయావనతుడై కురుల తన హృద్వనజంబున నిలిపి కొలిచి వాగ్గణపతులన్ ఇంబుగ సర్వలోకజనులెవ్వనియేని ముఖామృతాంశు బింబంబున ఉద్భవం వైన భారతవాగమృతంబు కర్ణరంధ్రంబనునంజలిందవిలి త్రావుదురు అట్టి మునీంద్రలోకవంచున్ పరమున్ పరాశరసుతున్ ప్రణమిల్లి కరంబు భక్తితో. అమ్మునుడు అడిగిన కథ యథాక్రమంబున సవిస్తరంబుగా చెప్పంతొడందే. త్రేతాద్వాపర సంధినుద్ధత మదాంధీభూత విద్వేషి జీమూతోగ్రస్తనుండు రాముడు అలుకన్ ముయ్యేడు మారుల్ ప్రణప్రీతిన్ వైరిధరాతలేశ్వరుల జంపెన్ పల్వురన్
దీర్ఘ నిర్ఘాత క్రూర కుఠారలూన నిఖిల క్షత్రోరుకాంతారుడై. పరశురాముడు నిజ నిశిత కుఠార ధారా విదళిత సకల క్షత్ర రుధిరాపూర్ణంబులుగా ఏనుమడుంగులుగా వించి తద్రుధిర జలంబుల పితృదర్పణంబు చేసి తత్పితృగణ ప్రార్థనన్ ఉపశమిత క్రోధుండయ్యే దానన చేసి తత్సమీప ప్రదేశంబు శమంత పంచకంబునా పరంగే. మరి అక్షౌహిణీ సంఖ్య వినుండు. స్వరరథమొక్కండు వారణమొక్కండు తురగముల్ మూడు కాల్వురును ఏ ఊరు అను సంఖ్య కలయదియగు పత్తి అది త్రిగుణంబైన సేనాముఖంబు దీని త్రిగుణంబు గుల్మంబు దీని ముమ్మడుగవు గణము తద్గణము త్రిగుణితమైన వాహినియగు దాని వడి మూటగుణింప పృతన నాబరగు తత్పృతన మూటగుణితమైన చమువవున్ మరిదాని ముమ్మడుగు అనీకినీ సమాఖ్యనొనరు అదియు 10 మడుంగులైన క్షౌహిణియౌ నిరంతర ప్రమాణు సంఖ్య 21,970 రథంబులు అన్ని ఏనుంగులు 60,610 గుర్రంబులు 1,09,307 వీరభటులను కలయది ఒక్క అక్షౌహిణి అయ్యే. అట్టి అక్షౌహిణులు 18 సన్నద్ధులై కురుపాండవులు యుద్ధంబు చేయుటం చేసి ఆ శమంత పంచకంబు కురుక్షేత్రంబునా వరంగే. అట్టి కురుక్షేత్రంబునందు ప్రతిహత శత్రు విక్రముడు పాండవ వంశ వివర్ధనుండు సూవ్రతుడు పరీక్షిదాత్మజుడు అవజ్య విదూరుడు ఉదార కీర్తి నిర్మిత వివిధాధ్వరుండు జనమేజయుడం జనపాలుడు ఉత్తమ స్తుతమతి దీర్ఘసత్రము అజితుండొనరించే శుభాభికాంక్షి అయి. ఆ ప్రదేశమునకు శరవయను దేవశుని కొడుకు తారమేయుండను కుక్కుర కుమారుండు క్రీడార్థంబు వచ్చి కృమ్మరుచున్న అలిగి జనమేజయు తమ్ములు ధృతసేనుండును భీమసేనుండును ఉగ్రసేనుండును అను వారలు ఆ తారమేయు నడిచిన అది అరసుతును పరతించి తమ తల్లికి చెప్పిన ఆ శరమయు అతి కోపాన్వితయై జనమేజయునొద్దకు వచ్చి ఇట్లని క్షితినాథ కడున కరుణాన్వితులై నీ తమ్ములు అతి వివేక విదూరుల్ మదిదలపకనా పుత్రకును అతి బాలకుని అనపరాధు నడచిరి పెలుచన్ తగునిది తగదని ఎదలో వగవక సాధులకు పేదవారలకు ఎగ్గుల్ ముగిచేయు దుర్వినీతులకగు అనిమిత్తాగమంబులైన భయంబుల్ అని శరమ అదృశ్య అయిన అతి విస్మితుండై జనమేజయుండు కొన్ని దినంబులకు దీర్ఘసత్రంబు సమాప్తంబు చేసి హస్తిపురంబునకుందని అందు సుఖంబుండి ఒక్కనాడు దేవసునీ వచన ప్రతికారార్థంబు శాంతిక పౌష్టిక క్రియలు నిర్వర్తింప అనురూప పురోహితును అన్వేషించుచు అనేక మునిగణాశ్రమంబులకుందని ఒక్క మునిపల్లెంగని అందు శృతశ్రవసుండను మహామునింగని నమస్కరించి ఇట్లని కరుణించిండు నాకున్ పురోహితుని కాగ మీ సుపుత్రు పవిత్రున్ పరమ తపోనైష్ఠికు భాసుర యమనియమాభిరాము సోమశ్రవసున్ అని అడిగి వాని అనుమతంబున
సోమశ్రవసుంతనకున్ పురోహితం గావించుకుని వాననభీష్ట సత్కారంబుల సంతుష్టునించేసి తదుపదేశంబున ఆయత కీర్తితో వివిధ యాగములన్ సురధారుణీ సురామ్నాయము ఆహితాహుతి సమంచిత దక్షిణలిచ్చి తన్పుతున్ చేయుచునుండె రాజ్యము విశిష్ట జనస్తుత వర్ధమాన లక్ష్మీయుతుడు ఉత్తముడు జనమేజయుడు ఆదినరేంద్ర మార్కుడై. ఇట్లు అనవరత శాంతిక పౌష్టిక క్రియలు నిర్వర్తించుచు గురుదేవ మహీదేవ తర్పణాభిరతుండై ఉండునంత పంకజ భవ సన్నిభుడు అగపంకక్షాళన మహాతపస్సలిలుడు అనాకంకమతి ఐల శిష్యుడు ఉదంకుండను మునివరుణుడు తద్దయు భక్తిన్ గురుకులమునందు గురులకు పరిచర్యలు నచ్చి తాన పరిమిత నిష్ఠాపరుడై జ్ఞానము వడసెను గురుదయ అడిమాది కాష్టగుణములతోడన్. అయ్యుదంకుండు గురుహిత కార్య ధురంధరుండయి గురుపత్ని నియోగంబునన్ పౌష్యుండను రాజుదేవి కుండలంబులను ప్రతిగ్రహించి తేరంబోని వనంబులో నొక్కరుండతనువాడు ఎదుర ఒక్క మహోక్షంబు నెట్టి సంధించు వాని ఒక్క దివ్య పురుషును గని వాని పన్నిన వృషభ గోమయ భక్షణంబు చేసి ఆ మహాత్ముని అనుగ్రహంబున వడసి అతి త్వరితగతిని పౌష్య మహారాజుగాంచి దీవించి గృహీత సత్కారుండై ఇట్లనియే. ఏను గురువర్ధమర్ధినై మానవేశ కడగి వచ్చితి ఇప్పుడు నీ కడకు వేడ్క దండితారాతి నీ దేవి కుండలమ్ములిమ్ము నా పూంకీది సఫలమ్ముగాగా అని నన్ను పౌష్యుండు ఇట్టి మహాత్మునకు ఈగాంచితి కృతార్థుండనైతినని మనంబున సంతసిల్లి ఉదంకునకిట్లని. అయ్యా మదీయ ధర్మపత్ని ఆ కుండలంబులు తొడుగనవసరంపై ఉన్నయది మద్వచనంబున వారిని ఇప్పించుకొమ్మనిన ఉదంకుండు అంతఃపురంపున కొందని పౌష్యు మహాదేవింగానక క్రమ్మరి పౌష్యుపాలికి వచ్చి నీ దేవినెందును కానకయట వచ్చిది నీవ కుండలంబులు తెప్పించి ఇమ్మనిన ఉదంకునకు పౌష్యుండిట్లనియే. వినుత నిన్ను త్రిభువన పావను అశుచివని ఎట్లు పలుకగనగు అన్న దేవి పవిత్ర పతివ్రతగావున అశుచులకు కానగాదు అనవద్య అని విని ఉదంకుండు అప్పుడు తలంచి ఆ వృషభ గోమయ భక్షణంబున అయిన అశుచిభావంబునగాకేమి ఆ పరమపతివ్రత మరి దృష్టిగోచర కాకున్నయది అయ్యే అని పూర్వాభిముఖుండయి శుద్ధోదకంబులన్ ప్రక్షాళిత పాణి పాద వదనుండయి ఆచమించి పౌష్యానుమతంబున ఆ దేవి వద్దకుంజనిన అదియును ఆ మహామునికి నమస్కరించి కుండలమ్ములిచ్చి ఇట్లనియే. తక్షకుడి కుండలములపేక్షించుచునుండు వాడభేద్యుడు మాయాదక్షుండు వాని వలన సురక్షితముగజేసి తనుము రవినిభతేజ అనిన ఉదంకుండు హట్ట చేయుదునని ఆ దేవి వీడ్కొని రామ్ పౌష్యుండు అయ్యా నీ వతిదివి మా ఇంట కృతభోజనుండవై పొమ్మని క్షణించిన ఒడంబడి ఉదంకుండు కూర్చుతో అన్నంబు కేశదుష్టంబైన రోసి కరం వలిగి ఇట్లా అపరీక్షితంబైన అశుద్ధాన్నంబు పెట్టినాడవు అంధుండవగుము అని శాపం ఇచ్చిన
అల్పదోషంబున నాకు శాపం ఇచ్చినాడవు, నీవు అనపచ్చుండవగుము అని ప్రతిశాపం ఇచ్చిన ఉదంకుండు నేననపచ్చుండగా నోప దీని గ్రమ్మరింపుము అనినా పౌష్యుండిట్లని. నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కు దారుణాఖండల చత్రతుల్యము జగన్నుత విప్రులయందు నిక్కము ఈ రెండును రాజులందు విపరీతముగావున విప్రుడోపు ఓపండు అతిశాంతుడయ్యు నరపాలుడు శాపము గ్రమరింపగా. కావున నాకచత్యంబు నీ ఇచ్చిన శాపంబు గ్రమరింపుము అనినా ఉదంకుండు అట్లేడి నీకు అల్పకాలంపున శాపమోక్షం బగునని పౌష్యునకును అనుగ్రహించి మగిడి పోవునెడ గురుపత్నికి కుండలంబులు ఈగంటినని మనంబున సంతోషించి చనువాడు ఎదురనొక్క జలాశయంబుగని రుచి ప్రదేశంబున తన చేతి కుండలంబులు పెట్టి ఆచమించుతున్నంత తన తోడన వచ్చి తక్షకుంటూ నగ్నవేషధరుండై ఆ కుండలంబులు కొని పారిన ఉదంకుండును వాని పిరుందన పారి పట్టుకొనుడు విడిచి దిగంబర వేషము విడువక మణికుండలములు విషధరపతి ఏర్పడ నిజ రూపముతో నప్పుడ అహిలోకమున కదిగే భూవివరమునన్. ఉదంకుండును వానితోడ తగిలి ఆ వివరంబున ఉరగలోకంబున కరిగి నాగపతులనెల్ల ఇట్లని స్తుతించే. బహువన పాదపాబ్ది కుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీవరము అజస్ర సహస్ర ఫణాళిదాల్చి దుస్సహతరమూర్తికిన్ జలధిచాయికి బాయక జయైన అహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. అరిది తపో విభూతిని అమరారుల బాధలు పొందకుండగా పురగుల నెల్ల కాచిన మహోరగనాయకుడు ఆనమత్సురాసుర మకుటగ్రరత్న రుచి శోభిత పాదునకు అత్రినందనేశ్వరునకు భూషణంబైన వాసుకి మాకు ప్రసన్నుడయ్యడు. దేవమనుష్యలోకముల ద్రిమ్మరుతున్ విపుల ప్రతాప సంభావిత శక్తి శౌర్యులు అపార విషోత్కట కోప విస్ఫురత్ పావకతాపి పావకతాపితాహిల విపక్షులునైన మహానుభావులు ఐరావత కోటి కోర ఫణిరాజులు మాకు ప్రసన్నులయ్యడు. గోత్ర మహామహీధర నికుంజములన్ విపినంబులన్ కురుక్షేత్రమునన్ ప్రకామగతి ఖేళన నొప్పి సహాస్యసేనుడై ధాత్రి పరిభ్రమించు బలదర్ప పరాక్రమ దక్షుడు ఈక్షణ శ్రోత్ర విభుండు తక్షకుడు శూరుడు మాకు ప్రసన్నుడయ్యడు అని ఇట్లు నాగకులంబునెల్లా స్తుతించి అందు సితాసిత తంతు సంతాన పటంబు అనువయించుతున్న వారిని ఇద్దర స్త్రీలను ద్వాదశార చక్రంబున్ పరివర్తించుతున్న వారిని 6 కుమారులను అతి ప్రమాణ తురంగంబురెక్కిన వాని మహా తేజస్విని ఒక్క దివ్య పురుషున్ కని విపులార్థవంతంబులైన మంత్రంబులను అతి భక్తియుక్తుండై స్తుతించినన్ ప్రసన్నుండై ఆ దివ్య పురుషుండు ఆయుధం కొనకెట్లని. మితవచన నీ యథార్థస్తుతులకతి ప్రీతమానసుడనైతి అనిందిత చరిత
నీకు అభివాంచితమియది నా దాని చెప్పుమా చేయుదునని ఉదంకుండు కరంబు సంతసిల్లి ఇన్నాగకులం బెల్ల నాకు వశం బగునట్లుగా అనుగ్రహింపుము అనిన ఆ పురుషుండు అట్లేని నీ అశ్వకర్ణ రంధ్రధ్వానంబు చేయుము అన్న వల్లెయని తద్వచనానురూపంబు సేయుడు తక్షణంబ పాతాళైకనికేతనంతరమునం పర్వెన్ తదస్వాఖిల శ్రోతో మార్గ వినిర్గతోగ్ర దహనార్చుల్ పన్నగౌరాతముల్ భీతిల్యన్ భుజగాధినాథు మనమున్ భేదిల్లే కల్పాంత సంజాత ప్రోద్ధత బాడబానల శిఖ శంకాధికాంత ఆతంకమై శంకర నిగుడగు విప్రు భయంకర కోపాగ్నియొక్కొయనుచును జాతాతంకుడై కుండలంబులు దంకునకును తెచ్చి ఇచ్చే తక్షకుడంతన్ ఇట్లు నాగలోకంబునకెల్ల మహాక్షోభంబు గావించి తక్షకు చేత కుండలంబులుకొని ఉదంకుడు ఆత్మగతమ్మున కుండలమ్ములు వేగ కొనిరమ్ము నాలవనాటికి అని పూని నన్ను బనిచే గురుపత్ని నేడ అక్కుండలంబులు తొడ్గు దివసము ఈ దివసమతిక్రమింపకుండంగా ఓక ఎట్లొడబూడు ఇన్నాగ భవనము ఎప్పాట వెల్వడగబోలు నేడు పోవని నాడు నిష్ఫలంబు మహాయత్నమంతయునని అధిక చింత తవిలియున్న అయ్యుదంకునభిప్రాయమిరిగి దివ్య పురుషుడిట్టులనియే నీ హయంబునెక్కి ఏగుమా ఇది వడిగలదు మనసు కంటే గాడ్పు కంటే అనవుడు అదివ్య పురుషు వచనంబున అత్తురంగంబునెక్కి తక్షణంబ ఆయుధంకుండు గురుగృహంబునకు వచ్చే ఇట గురుపత్నియు శుచిస్నాతయై నూతన పరిధాన శోభితయై అక్కుండలంబులు తొడుగా అవసరంబైన ఉదంకాగమనంబు కోరుచున్న ఎప్పుడు అయుధం కుంగని తద్దయు సంతసిల్లి తదానేతరత్న కుండల భూషితయై బ్రాహ్మణులను పూజించి నిజ సంకల్పిత మహోత్సవం పునరించే అట్టు గురు కార్యంబు నిర్వహించిన ఉదంకుం చూచి గురుండు ఇట్లనియే ఈయున్న పౌష్యు ప్రోలికి పోయి కడుం పెద్దదవు పోయిన ఎట్లు అత్యాయత విమల తపో మహిమా ఇన్ని దినంబులేల మసలితి చెప్పుమా అని ఉదంకుండిట్లనియే అయ్యా మీ ఆనతిచ్చినట్ల మసలవలవదు తక్షగుండు అను దుష్టోరగంబు చేసిన విఘ్నంబున ఇంత మసలవలసే వినుడు మిమ్ము వీడ్కొని తనువాడన్ ఎదుర ఒక్క మహోక్షంబునెక్కి తనుదెంచువాని మహా తేజస్విని ఒక్క దివ్య పురుషుంగని వాని పన్నిన వృషభ గోమయ భక్షణంబు చేసి సని పౌష్యు మహాదేవి కుండలంబులు ప్రతిగ్రహించి వచ్చి తక్షకు చేత అపవృత కుండలుండనై వాని పిరుందన పాతాళ లోకంబున కుంబోయి నాగపతులనెల్లా స్తుతించి అందు సితాసిత తంతు సంతాన పటంబునను వహించుచున్న వారిని ఇద్దర స్త్రీలను ద్వాదశార చక్రంబు పరివర్తించుచున్న వారిని ఆరూర కుమారులను అతి ప్రమాణ తురగారూఢుండైన ఒక్క దివ్య పురుషుంగని తత్ప్రసాదంబున కుండలంబులు వడసి తదాదేశంబున అత్తురంగంబునెక్కి వచ్చి తిని ఇది అంతయు ఏమినా కిరింగింపుడు అనినా గురుండిట్లనియే అపురుషుండింద్రుడు అయ్యుక్షమైరావతంబు గోమయమముదంబు నాగభువనంబులో గన్న కొలతులిద్దరు ధాతయును విధాతయు వారి అనువయించ
శితకృష్ణతంతురాజితంత్రమది అహోరాత్రంబు ద్వాదశారములు కలుగు చక్రంబు మాసాత్మ సంవత్సరంబు కుమారులయ్యారులు మరియు ఋతువులు అత్తురంగమగ్ని అపురుషుండు పర్జన్యుడు ఇంద్రసకుడు తన్మునీంద్ర ఆదినింద్రుగాంచి అమృతా శివగుట నీకభిమతార్థ సిద్ధి అయ్యనయ్యా కరమిష్టముతే స్థితి మాకు హరిసూదన దీన నీకునగు సత్ఫలముల్ గురు కార్య నిరతులగు సత్పురుషులగుడరుదే అధిక పుణ్యబలంబుల్ నీ వలనన్ పరమ సంప్రీత హృదయుండనైతిని నీవును గురువర్ధంబునందు రుణవిముక్తుండవైతివి నిజేచ్ఛనుండుము అనిన తదనుజ్ఞవడసి ఉదంకుండు అనేక కాలంబు తపంబు చేసే అట్టి ఉదంకుండు తక్షపు చేసిన అపకారంబునకు ప్రతీకారంబు చింతించి ఒక్కనాడు జనమేజయ పాలికింబోయి ఇట్లనియే మితహిత సత్యవాక్య జనమేజయ భూజన వంద్య ఏను సుస్థితి గురుదేవ కార్యములు చేయక భూనుటెరింగి వంచనోన్నతమతి అయి అకారణమా నాకపకారము చేసే తక్షకుండు అతి కుటిల స్వభావుడు పరాత్మ విశేష వివేక శూన్యుడై మరి అదియునుంగాక అనవరతార్థదాన యజనాభిరతుం భరతాన్వయాభివర్ధను సకల ప్రజాహిత విధాను ధనంజయ సన్నిభుం భవజ్జనకు పరీక్షితుం భుజగజాల్ముడు అసహ్య విశోగ్ర ధూమకేతన హతి చేసి చేసే అతిదాంతు కృతాంత నికేతనాదిదిన్ కాదన కిట్టిపాటి అపకారము తక్షకుడు ఏక విప్ర సంబోధన చేసే నృపపుంగవ నీవు అనేక భూసురాపాదిత సర్పయాగమున భస్మము సేయుము తక్షకాది కాకోదర సంహదిన్ హుతవహోగ్ర సమగ్ర శిఖాచయంబులం ప్రహ్లదుడైన ఒక్క కులపాంసను చేసిన దాన తత్కులం బెల్లలు దూషితంబగుట ఏమి అపూర్వము కావునన్ మహీవల్లభ తక్షకాధము నెపంబున సర్పములెల్ల అగ్నిలో త్రెళ్ళగ సర్పయాగమతిధీయుత చేయుము విప్రసన్నిధిన్ అని ఇట్లు అయుధంకుండు జనమేజయునకు సర్పయాగ బుద్ధి పుట్టించే అననే విని శౌనకాది మహామునుడు ఆ కథకునికిట్లని అమిత జగద్భయంకర విషాగ్నియు అప్రతిహన్యమాన వీర్యము గలయట్టి సర్పములకు ఆ జనమేజయు చేయు సర్పయాగమున ఉదగ్ర పావక శిఖాతతులం దొరగంగ కారణంబు అమల చరిత్ర ఏమి చెప్పుమయ్య వినన్కడు వేట్కయ్యడు అని అడిగిన వారికి నా కథకుండు ఇట్లని చెప్పే తొల్లి సర్పకుల జనని అయిన కద్రువ శాపంబు కారణంబునం చేసి జనమేజయు సర్పయాగంబున సర్వభక్షకుండైన అగ్నియందు సర్పంబులకెల్లా అకాండ ప్రళయంబైన దాని భృగువంశజుండైన రురుండు గావించు సర్పఘాతంబు సహస్రపాదుండు ఉడిగించినట్లు జలత్కారుసుతుండైన ఆస్తికుండు ఉడిగించే దీని సవిస్తరంబుగా చెప్పెద దత్తావధానులై వినుండు అని
భృగువంశ కీర్తనంబును ఆస్తికు చరితంబును చెప్పంతొడంగే. భృగుడను విప్రుండు మగువ పులోమయందాని గర్భిణి తన ధర్మపత్నిని అగ్నిహోత్రమునకు అగ్రులు విహరింపుమని పంచి అభిషేచరార్థంబు మరుహ అంత పులోముడన్ వింతరక్కసుడు అగ్నిహోత్ర గృహంబున కొయ్యవచ్చి అత్తన్మిదూచి ఉన్మత్తుడై ఎవ్వరి సతీది చెప్పుమా జాతవేద అనగా అగ్నిదేవుడు అనుతంబునకు విప్రశాపమునకు వెరచి శాపభయము తీర్చుకొనగబోలు తీర్పరాదు అనుతా విభాషణమున అయిన పాపభయము అని విచారించి అప్పరమ పతివ్రత భృగుపత్ని అని కలరూపు చెప్పిన అప్పులో ముందు ఇది నాకు తొల్లి వరియింపంపడిన భార్య పదంపడి భృగుండు పెళ్లి అయ్యే అని వరాహ రూపంబున ఆ సాధ్విని అతి సాత్వత చిత్తను ఎత్తికొని పర్వం తద్గర్భంబుననున్న అర్భకుండు కరంబు అలిగి కుచ్చిచ్యుతుండై శవనుండునా బరగే అమ్ముని కుమారుని సముదిత సూర్య సహస్రోపమ దుస్సహతేజు జగదు విప్లవ సమయ అసమదీప్తి తీవ్ర పావక సముదూచుచు అసుర భస్మసాత్కృతుడయ్య పులోమయును అక్కొడుకు భృగుకులవర్ధనం ఎత్తుకొని నిజాశ్రమంబునకు వచ్చే ముందర ఆ రక్కసునకు వెరచి అక్కోమలి ఏడ్చుచుంబోయిన తద్బాష్పధారా ప్రవాహంబు మహానది అయి తదాశ్రమ సమీపంబునన్ పారిన దానికి వధూసర అను నామంబు లోకపితామహుండు చేసే అంత కృతస్నానుండై భృగుండు సనుదించి బాలార్కుండునుంబు బోని బాలకు నెత్తుకొని ఉన్న నిజపత్నిని చూచి అసుర చేసిన అపకారంబున కలిగి అయ్యసుర నిన్ను ఎట్లెరింగే ఎవ్వరు చెప్పిరి అనిన విని పులోమ ఇట్లనియే ఈ అగ్నిదేవుడసురకు ఓయన చెప్పుటయు విని మహోగ్రాకృతితో ఆయసుర నన్ను సూకరమై అప్పుడ ఎత్తికొని రయంబునదనుతో కుక్షిచ్యుతుడై సుతుడు ఆ రాక్షసు భస్మంబు చేసి రాజిత శక్తిన్ రక్షించనన్ను ననవుడు ఆ క్షణమ మునీంద్రుడు అగ్నికి అతిరోషమునన్ నీవతి క్రూరుండవు సర్వపక్షగుండవు గమ్మని శాపం ఇచ్చిన అగ్నిదేవుని ఇట్లని తన ఎరిగిన అర్థంబు ఒరుడనగా ఇది ఎట్లు చెప్పుమని అడిగిన చెప్పనివాడును సత్యము చెప్పనివాడును కోర నరక పంకమున పడు కావున నేను అసత్య భయంబునకు వెరచి అక్కోమలి భృగుపత్ని అని కలరూపు చెప్పింది అఖిల జగత్కర్మసాక్షినయ్యుండి అసత్యం ఎట్లు పలుకొనేర్తును అది నిమిత్తంబుగా నీవు నాకు శాపం ఇచ్చినా నేను అలిగి నీకు ప్రతిశాపం ఈనోపని వాడను కాను వినుము అడిచిన తిట్టినన్ మరి మహాపరుషంబులు పల్కి అల్కతో పొడిచిన ఉత్తమద్విజులు పూజ్యులు వారల తెగ్గు చేసినన్ చెడు నిహమున్ పరంబు ఇది సిద్ధముగా ఉడరింగి భక్తినెప్పుడు ధరణీసురోత్తముల పూజల దంపుదును అల్గనోడుదున్ నీవు బ్రాహ్మణుండవు నీవెత్తి చేసిన నీకతను
లోకహితుండనైన నాకు శాపం ఇచ్చి లోకంబులకెల్లా చెట్ట చేసితివి. అదెట్లనినా వేదోక్తంబులై అయిన నిత్య నైమిత్తిక బలి విధానంబులందు మహాద్విజుల చేత నాయందు వేల్వంపడిన హవ్య కవ్యంబులు నా ముఖంబునన దేవపితృగణంబులు ఉపయోగించురు. అట్టే ఏను సర్వపక్షకుండనై అశుచినైన క్రియానువృత్తి అయిన లోకయాత్ర లేకుండును అని అగ్నిభట్టారకుండు నిఖిల లోకవ్యాప్తంపైన తన తేజోమూర్తిని ఉపసంహరించిన త్రేతాగ్నులెల్లను తేజరిల్లమి చేసి క్రతుకృత్యములు వినిర్గతములయ్యే అగ్నిహోత్రములందు ఔపాసనాది సాయం ప్రాతరాహుతులు అంతనుడిగే అగ్నిహోత్రములందునౌపాసనాది సాయం ప్రాతరాహుతులు అంతనుడిగే దేవతార్చనలందు దీపధూపాది సద్విధులు వర్తిల్లక విరతి పొందే పితృకార్యముల పితృపిండయజ్ఞ క్రియలడగే విచ్ఛిన్నంబులై ధరిత్రి అంత జనులు సంభ్రమాక్రాంతులై మహామునుల కడకుదనిరి మునులు అమరవరుల కడకుదనిరి వారును బ్రహ్మగడకుదనిరి భయమునొంది. బ్రహ్మయు భృగుశాప నిమిత్తంబున అగ్నిభట్టారమును ఉపసంహారంబును సకల లోక వ్యవహార విచ్ఛేదంబును ఇరింగి అగ్నిదేవు రావించి ఇట్లని ప్రకటిత భూత సంతతికి భర్తవు నీవ చరాచర ప్రవృత్తికి మరి హేతుభూతుడవు దేవముకుండవు నీవ లోకపావకుడవు నీవ ఇట్టి అనవద్యగుణుడవు నీకు విశ్వభారక భువన ప్రవర్తన పరాన్ముఖ భావము పొంద పడియే. అమ్మహాముని వచనంబు అమోఘంబుగావున నీవు సర్వభక్షకుండవయ్యును శుచులయందెల్ల అత్యంత శుశివై పాత్రులయందెల్ల పరమ పాత్రుండవై పూజ్యులయందెల్ల అగ్రపూజ్యుండవై వేద చోదిత విధానంబులయందు విప్ర సహాయుండవై భువనంబుల నడపుము అని విశ్వగురుండు వైశ్వానరుం ప్రార్థించి నియోగించి భృగువచనంబు ప్రతిష్టాపించే. అట్టి భృగునకు పుత్రుండై పుట్టి పరగిన శవనునకు సుకన్యకకు ఉద్భవమయ్యే ఘనుండు ప్రమతికి అమృతోద్భవయగు ఘృతాచికిని భార్గవముఖ్యుడు రురుడు పుట్టే కాంతియుతుడై అట్టి రురుండు అను మునివరుండు విశ్వావసుండను గంధర్వరాజునకు మేనక కుంబుట్టిన దాని స్థూలకేశుండను మహాముని నివాసమున పెరుగుచున్నదాని రూపలావణ్య గుణంబుల ప్రమదాజనంబులందెల్ల ఉత్కృష్టయుటం చేసి ప్రమద్వరయనొప్పుతున్న కన్యకను అతి స్నేహంబున వివాహంబుగా నిశ్చయించి ఉన్నంత కన్యలతోడనాడుచునున్నదాని పాదమర్దితమై యొక్క పన్నగంబుగరచే కన్యలందరూ వెరచి పరచి అరచుతుండ ప్రమద్వర అవని త్రిళ్ళే. దానిని రింగి కరుణాకలిత హృదయులై గౌతమ కణ్వ కుత్స కౌశిక శంఖపాల భరద్వాజ వాలకిర్య ఉద్దాలక శ్వేతకేతు మైత్రేయ ప్రముఖులు ప్రమతియు రురుండు ఉన్న స్థూలకేశాశ్రమంబునకు వచ్చి విషవిగత ప్రాణయై పడి ఉన్న అక్కన్యకందూచి
దుఃఖితులయుండ అచ్చోట నుండనోపకారుండు శోక వ్యాకుల హృదయుండై ఏకతంబ వనంబున కుందని అలయక ఏన దేవయజనాధ్యయన వ్రత పుణ్యకర్మముల్ సలుపుదునేని ఏన గురు సద్విజ భక్తుడనేని ఏన అచ్చలగు తపస్వినేని దివిజాధిప భూసురులారా మన్మనో నిలయకు ఈ ప్రమద్వరకు నిర్విషమయ్యడు నేడు మీ దయా అపరిమితాజ్ఞ చేసియు మహాపురుషుల్ విషతత్వ సంహిత నిపుణులు మంత్రతంత్రములు నేర్చి విధించియు దీనికి విషవ్యపగతమైన జీవము అది వచ్చునుపాయము చేయరుక్కో నా తపము ఫలంబు అధ్యయన దాన ఫలంబులు నిత్తు వారికి అని దీనవదనుండై ఆక్రోశించువానికి ఆకాశంబున నుండి ఒక్క దేవదూత ఇట్లనియే అయ్యా కాలవశంబైన ఎవ్వరికి దీర్పదరంబు కాదు ఒక్క ఉపాయంబు గలదు చేయనోపుదేని చెప్పెద వినుము నీ ఆయుష్యంబునందు అర్ధంబు ఈ కన్యకకు ఇమ్మనన్ రురుండు అట్ల చేయుదునని తన ఆయుష్యంబునందు అర్ధంబు ఆ కన్యకకిచ్చిన ఆ కోమలి తొల్లింటి కంటే అధిక శృంగార సమన్వితయై విష నిర్ముక్తయ్యే అట్లు దేవదూత ధర్మరాజానుమతంబున తన చెప్పిన ఉపాయంబునన్ ప్రమద్వరను పంచత్వంబు వలనన్ బాపే రురుండును దాని వివాహంపై ఇష్టోపభోగంబులను అనుభవించుతుంది తన సతి కపకారము చేసిన పాముల కలిగి బాధ చేయుదునని చిక్కని దండముగొని పాముల గనినప్పుడ అడువదొడగే గహనములోనన్ తిరుగుచు పుట్టలన్ పొదల త్రిమ్మరు పాముల రోసి రోసి నిష్ఠురతర దీర్ఘదండమున డొల్లగవ్రేయుచు వచ్చి వచ్చి అయ్యర నొకడుండు వంబను నహింగని వ్రేయగా దండమెత్తుడు హరిహరియంచుటుండు మహాహి భయం పడి పల్కు భార్గవున్ ఏమి కారణమయ్య పాములకేల అల్జితివీవు తేజోమయుండవు బ్రాహ్మణుండవు సూవ్రతుండవు నావుడున్ పాములెగ్గొనరించె మత్రియ భామకేను రుండ ఉద్దామ సత్తుడ నిన్ను నిప్పుడ దండతాడితు చేసెదన్ అని రురుండు అలిగి కృతాంతకర దండంబుంబోని తన దండం ఎత్తికొనుడు తక్షణంబ డుండుబంబు ముని అయి ఎదుర నిలిచినన్ చూచి రురుండిట్లనియే ఉరగమవయ్యుండి ముని శరవేషముదాల్చియున్నవడు ఎంతయు నచ్చెరువు ఇది ఎట్టులు నావుడు రురుణకు నిట్లనియే మునివరుండనురక్త్యం ఏను సహస్రపాదుండను మునిముఖ్యుండ నా సహాధ్యాయుండు ఖగముకుండను మునిముఖ్యుండు అగ్నిహోత్ర గృహంబున ఉన్న నేను అపహాసార్థంబు తృణమయ సర్పంబు అమ్మునిపై వైచిన అతండులికిపడి నా కలిగి నీవు నిర్వీర్యంబైన ఉరగంబవగుము అని శాపం బిచ్చిన నేనును మేలంబు చేసిన నాపై ఇంత అలుగనేల క్షమింపుమనినన్ ప్రసన్నుండై ఖగముగుండు నా వచనంబు అమోఘంబు కావున కొండొక కాలంబు గుండు బొంబవై ఉండి భార్గవ కులవర్ధనుండైన రురుంగనినెప్పుడు శాపముక్తుండవగుదువు అనే అని సహస్రపాదుండు రురునకు తన వృత్తాంతం బంతయు చెప్పి వెండియు ఇట్లనియే
పూనుత కీర్తి బ్రాహ్మణుడు పుట్టుడు తోడన పుట్టు ఉత్తమ జ్ఞానము సర్వభూతహిత సంహిత బుద్ధియు చిత్తశాంతియున్ మానమద ప్రహాణము సమత్వము సంతత వేద విద్యనుష్ఠానము సత్యవాక్యము దృఢవ్రతము కరుణాపరత్వము. అయ్యా, నీవు బ్రాహ్మణుండవు, భృగువంశ సముత్పన్నుండవు, సర్వగుణ సంపన్నుండవు. ఇది ఏమి తొడంగిది? ఇట్టి దారుణ క్రియారంభంబు క్షత్రియులకుంగాక బ్రాహ్మణులకు సరుణే. బ్రాహ్మణులు అహింసాపరులు, ఉరులు చేయు హింసలు వారించు పరమకారుణ్య పుణ్యమూర్తులు. జనమేజయుండను జనపతి చేయు సర్పయాగంబునందు కద్రువు శాపంబున అయ్యడు సర్పకుల ప్రళయంబును భవత్ పితృశిష్యుండైన ఆస్తికుండను బ్రాహ్మణుండకాడే ఉడిగించే అని చెప్పి సహస్రపాదులు రురునకు సర్పఘాతంబునందు ఉపశమనంబుతి పుట్టించే అని విని శౌనకాది మహామునుడు ఆ కథకునకిట్లనిది. ఒరుల వలన బుట్టునోటమియును ఎగ్గు బొరయకుండ అరసి పుత్రవరుల తగిలి కాచునట్టి తల్లి సర్పములకు ఏల అలిగి శాపమిచ్చనయ్యా అని సౌపర్ణాఖ్యాన శ్రవణ కుతూహల పరులై అడిగిన రాజకులాగ్రగణ్య మృగరాజ పరాక్రమ రాజరాజ విభ్రాజిత శుభ్రకీర్తి పరిపాండుర సర్వదిగంతరాళ ఘోరాజిముఖోపలబ్ధ విజయ ప్రమదాశ్రిత బాహుదండ నిస్తేజిత వైరి వీర కులదీప మృడప్రియ విష్ణువర్ధన ఆదిక్షత్ర చరిత్ర ధరాదేవాసీ పరంపరా వర్ధిత నిత్యోదయ సత్యోదిత విమలాదిత్య తనూజ విక్రమాదిత్య నిభా నిరవజ్య నరేశ్వర నిత్య నిరంతర ధర్మమతి గుణధామ జగత్ పరిపూరిత కీర్తి విభాసి విభాకర తేజ నృపోత్తమ కాంతినిధి. ఇది సకల సుఖ విజన వినుత నన్నయ భట్ట ప్రణీతంబైన శ్రీ మహాభారతంబునందు ఆది పర్వంబున అనుక్రమణికయును పౌష్యోదంక మహాత్మ్యంబును భృగువంశ కీర్తనంబును అన్నది ప్రథమాశ్వాసము.